ఏంటే మీ ఇద్దరు గొడవ అసలు చంపేస్తున్నారు? ఏంటి సహస్ర నవిష, మీరిద్దరు ఎట్లా తయారయ్యారు? పెద్ద పిల్లవు కదా, నువ్వే అడ్జస్ట్ అవ్వాలమ్మా. చెల్లి చిన్నది కదా తల్లి. ఏంట్రా నువ్వు ఈ గొడవలు? ఏంటండి ఈ గొడవలు అనుకుంటున్నారా మీరందరూ? ఏం లేదండి, మేమేదో ఎంటర్టైన్మెంట్ కోసం మీ వీడియోలోకి వస్తే మీరేంటండి మీ ఇంట్లో గొడవలన్నీ మాకు చూపిస్తున్నారు చెప్తున్నారు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ పిల్లలతో ఇలానే ఉంటుందండి. అదే మీకు చూపించాను, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని ట్రై చేస్తారు కదా స్టార్టింగే, నేను అలా కాకుండా ఇలా ట్రై చేశానండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియోకి అయితే వచ్చేద్దాం. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి, 1 మంత్ పైన అయిపోయింది ఈజీగా, ఇంకా ఎక్కువ రోజులు అయింది. మేము సిమ్లాది ఉంది కదా, అది టూర్ది, దానిది కంటిన్యూ అండి ఇది. ఇంకా మధ్యలో పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అన్నీ. ఇది మేమున్న రెస్టారెంట్లో ఎదురుగుండా కనిపిస్తే ఇది తీశాను దూరం నుంచి. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము స్నో చూడడానికి. అది వెళ్ళడానికి టైం అయితే బాగా పడుతుందండి. చాలా సన్నటి రోడ్లు అని చెప్పాను కదా, ఇదైతే కొంచెం సిమ్లా దగ్గర కాబట్టి కొంచెం పెద్దగా ఉంది రోడ్డు. స్టార్టింగ్లో వెళ్ళడానికి 1.5 hours పడుతుంది ఈజీగా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే 9 కల్లా అక్కడ ఉండగలిగితే మనం, చూసారా ఎలా ఉందో, మొత్తం లోయ అనమాట. ఇంకా లోయలో పడితే అంతే, ఇంకా చూసారా ఎంత, అందుకే దూరం నుంచి చూపిస్తున్నాను మీకు. ఇది ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ రావడానికి చాలా కష్టంగా ఉంటుందండి, అలా ఉంటాయి ఈ రూట్స్ అన్నీ. అందుకే కొంచెం అటు గిట అయితే ఏమనుకోవద్దు వీడియోలో. చూడండి అక్కడిక్కడ ఆగుతూ చిన్నగా వెళ్ళాలి రోడ్డు. ఇక్కడ మధ్య మధ్యలో చూసారా ఇల్లులు, అక్కడక్కడ కొండ మీద అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది పీస్ఫుల్గా. కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాము, డైరెక్ట్ మేము ఎక్కిన తర్వాత తీయలేకపోయాము. చెప్పాలంటే 6 o'clock అట్లా బయలుదేరామండి. 6 o'clock బయలుదేరితే 9 కల్లా అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాము. ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, ముందు వెళ్తే మేడం ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కసారి ట్రాఫిక్ జాములు చాలా ఉంటాయి, చెప్పాను కదా సన్నటి రోడ్లని, ఒక కార్ వెళ్ళిన తర్వాత ఇంకొక కార్ రావాలి, అలాంటప్పుడు దగ్గరైనా కానీ చాలా దూరం పడుతుంది. ఇక్కడ గేట్ దగ్గర టోకెన్ పాస్ తీసుకోవాలంటే ఇక్కడ ఒక చోట ఆగాము. ఎండ అయితే బాగానే ఉందండి బీభత్సంగా. స్టార్టింగ్లో ఇక్కడ వాటర్ అంతా పడుతుంది. స్టార్టింగ్లో చూసారా ముందు ఒక వెహికల్ వెళ్ళాక మన వెహికల్ వెళ్తుంది. మనమైతే దగ్గరకైతే వచ్చేసాం అనుకుంటున్నారా? కాదండి, కనిపించడానికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా దూరంగా ఉంది. ఇంకా దగ్గర అన్నట్టు ఇంకా అది చూడండి ఎంత బాగున్నాయి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్. అసలు ఈ సీజన్లో అయితే ఇంకా చల్లగా ఇంకా కూల్గా ఉంటుందండి. ఇప్పుడు డిసెంబర్లో కదా, మేము వెళ్ళింది మేలో కాబట్టి కొంచెం స్నో మాత్రమే ఉంది. అదిగోండి ఆకాశం, మబ్బులు, స్నో తాకినట్టు అనిపిస్తుంది చూసారా. మనమైతే అక్కడికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఇవన్నీ ఇలా ఉన్నాయండి. మధ్యలో ఒక చోట ఆగి ఈ డ్రెస్సెస్ అవన్నీ రెంట్కి తీసుకోవాలి. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడక్కడ ఆగుతూ, అక్కడక్కడ ఆగడానికి ఏం లేదండి, ఒక చోట మాత్రం ఆగాలి డ్రెస్సెస్ కోసము, అవి రెంట్కి తీసుకోవాలి. సాక్సులు అలాంటివి అయితే కొనుక్కోవాలండి. మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అదిగోండి ఎదురుగుండా కనిపిస్తుంది కదా. అబ్బా ఇంకా రావట్లేదు అనుకున్నాము, కానీ మొత్తానికైతే వచ్చేసాము. చూడండి ఎంత చల్లగా ఉందో, ఎంత కూల్గా ఉందో. ఇలా ఉందండి మొత్తం. ఇట్లా చక్కగా ఆడుకోవచ్చు. కొన్ని స్కేటింగ్ చేసేవి అన్నీ ఉన్నాయి, అవన్నీ అయితే వేస్ట్ అని చెప్పారు. మా ముందు కొంతమంది కనపడ్డారు మాకు, మన వాళ్ళే తెలుగు వాళ్ళు. ఇంకా అవన్నీ వేస్ట్ అనవసరం అని చెప్పి ఏం తీసుకోలేదు, ఓన్లీ ఈ జాకెట్స్ అవి మాత్రం రెంట్ తీసుకున్నాము. సాక్స్ అవి కొనేసుకున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే ఇల్లు కట్టేస్తుంది నవిష. ఇంకా బీభత్సం ఆటలు, ఎంత ఆటలు ఆడుకుందో. ఎండ కూడా అట్లనే ఉంది, ఇంకా రాను ఎండ కూడా పెరిగింది. ఇక ఇక్కడే నూడిల్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇక మార్నింగే వచ్చాం కదా, మేము కూడా కాస్త బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఇక నూడిల్స్, మోమోస్ అవే ఉంటాయి ఇక్కడ, మనలాగా ఇడ్లీ వడలు దోశలు ఉండవు. అందుకే
ఇదంతా మధ్యలో చూసారుగా రోడ్డు ఎలా ఉందో, మొత్తం సన్నటి రోడ్డు. ఆ రోడ్లో చూసారా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుండాలి, అక్కడే పెట్టాలి. మళ్ళీ అక్కడే చూసారా కింద డౌన్కి ఉంది. ఇదిగోండి ఇలా ఉంది. మేమైతే తినడానికైతే కూర్చున్నాం కాసేపు. ఇంకా నూడిల్స్ అవి తెప్పించుకొని మోమోస్ అవి బాగున్నాయి టేస్ట్ అయితే. అవైతే తినేసామండి. ఇంకా యాక్స్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా తీసుకెళ్తా అన్నారు. అమ్మో గుర్రం దానికే మేము ఎంతో టెన్షన్ పడిపోయాను. ఆ యాక్లు అవన్నీ వాటితో సాహసాలు చేయొద్దని చెప్పి ఏం తీసుకోకుండా చక్కగా కూర్చున్నాము. ఎండ కూడా బాగానే ఉంది. కొండ ప్రదేశాల్లో ఎండ లేదు అనుకుంటారు కానీ ఎండ బాగుంది. ఇంకా బాగా ఆడుకున్నాము. చిన్న చిన్న వీడియోస్, షార్ట్స్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను, మీ అందరు చూసే ఉంటారు. చూడని వాళ్ళైతే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. ఇంకా మా పిల్లలు వచ్చిందే ఛాన్స్, దొరికిందే ఛాన్స్. అసలు ఎలా అంటే అలా పిచ్చిగా అడిగేసుకుంది మన అవిష అయితే. మా సంవత్సరం అయితే ఎక్కువ భయపడిపోయింది. అసలు ఎంత ఎగ్జైట్మెంట్ వచ్చిందో. కానీ అక్కడికి వచ్చేసరికి కొంచెం స్కేటింగ్ చేయరానా జారమంటే అస్సలు జారలేదు. చూడండి ఎంత భయపడుతూ వస్తుందో. అసలు వాళ్ళ నాన్న తీసుకొచ్చారు. ఈ వీళ్ళిద్దరు అయితే బాగా ఆడుకున్నారు. నా విషయం అయితే అసలు ఏం భయపడలేదు. ఇప్పుడు మా శాస్త్ర చూడండి ఎంత చిన్నగా వస్తుందో. అమ్మో అయ్యో అని ఎంత అరుపులు అరుస్తుందో అసలు. ఇంకా అవన్నీ ఏం పెట్టలేదు. చాలా ఎంజాయ్ చేసింది. కొంచెం సేపు టెన్షన్ పడిపోయింది, ఎందుకు భయపడిపోయింది బాగా. ముందైతే ఎగ్జైట్మెంట్ ఉంది కానీ వచ్చిన తర్వాత అంత ఎగ్జైట్మెంట్ లేదు. నేను నా విషయం కూడా బాగానే ఆడుకున్నాము. కిందకైతే దిగడానికి ఉందండి. ఆ షూస్ అవన్నీ వేసుకునేసరికి కొంచెం మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మామూలుగా అయితే వచ్చేయచ్చు, అంత పెద్ద కొండ కాదు కానీ అవి చాలా బరువుగా ఉన్నాయి. దాంతోపాటు అవన్నీ మేనేజ్ చేసుకుని నడవడం చాలా కష్టంగా ఉంది. చూడండి కింద పడిపోతామో జారని నేను చాలాసేపు అలా నడిచి కొండపైకి ఎక్కాను. నేనైతే కలర్ చూడండి ఎట్లా అయిపోయింది నల్లగా. అదంతా తవ్వితే చూడండి తెల్లగా ఉంది. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇదైతే ఇంకా బాగుంది. అవతల సైడు ఇదంతా మంచు. ఈ డిసెంబర్లో అయితే ఇంకా బాగుంటుంది అసలు. అప్పుడే మేము అసలు తట్టుకోలేమేమో దానికి. ఇప్పుడైతే ఇంకా అసలు ఇక్కడ దాకా కూడా రావాల్సిన అవసరమే లేదు. మధ్యలోనే చాలా వీడియోస్, ఫొటోస్ తీసేసుకోవచ్చు. చాలాసేపు అయితే ఆడుకుంది. ఇంకా వాళ్ళకి విసుకొచ్చే వరకు ఆడుకున్నామండి. ఎట్లా చెప్పాలంటే ఇంకెళ్ళిపోదాం నాన్న అనే వరకు ఆడిపించాము. ఒక్కరోజు మొత్తం పడుతుందండి ఇవన్నీ చూడడానికి. అయితే చెప్పాలంటే హాఫ్ డే అయిపోయింది. ఇంకా మేమైతే ఆ రోజు అంతా ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు ఒక్కటే తీసుకెళ్తామండి, లాస్ట్ కదా అన్నారు. ఇంకా మధ్య మధ్యలో టెంపుల్ వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయండి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి వెళ్ళడానికే బయట పడడానికి 2 hours పైన పట్టింది. చూసారు ఎలా ఉందో. అది మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్. చెప్పాను కదా అక్కడిక్కడికి వెళ్ళడానికి అంత సాహసించలేదు, భయం వేసింది. దూరం నుంచి అయితే చూసాము, వెళ్ళి తీసుకోవచ్చు ఫొటోస్ కావాలంటే. అన్ని కొండలు, మంచు, చాలా బాగుంది. ఇదైతే ఇదంతా వాటరు, తర్వాత అదంతా మంచు. ఇది హిమాలయం నుంచి వచ్చిన వాటర్ అండి. అది కరిగిపోయి ఆ వాటర్ అయిపోతుంది. ఇంకా ఈ సీజన్లో అయితే డిసెంబర్ జనవరి సీజన్లో అయితే బాగా గడ్డగట్టేసి అసలు ఇక్కడ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. మధ్యలోనే చాలా ఉన్నాయి, మనం ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడే యాపిల్స్ కూడా అవన్నీ కనిపిస్తాయి. ఇంకెప్పుడైనా ఒకసారి ప్లాన్ చేయాలి, ఒక్కసారైనా చూడాలి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మేమైతే. నేనైతే ఎప్పటి నుంచో యాపిల్స్ దగ్గర నుంచి చూడాలి, వెళ్ళి అట్లా కోసుకోవాలన్నది నా కోరిక అండి. ఇంకెప్పుడైనా కుదురుతుందేమో చూద్దాము. ఇదిగోండి ఈ పక్కన చూసారా ఎంత చిన్నగా వెళ్తున్నామో, అందుకే మీకు వీడియో తీశాను. ఇదిగోండి ఒక దాని తర్వాత ఒకటి. అది కూడా ఏంటంటే అట్లా ఊగి మొత్తానికైతే మేమైతే వచ్చేసామండి. మళ్ళీ డ్రెస్సులు అవన్నీ ఇచ్చేసి అక్కడ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 11:30 అలా అయినట్టుంది. పొద్దున కూడా అంత ఏం తినలేదు, ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఇక్కడైతే మేము ఆర్డర్ ఇచ్చేసుకున్నామండి. ఇంకా మా శాస్త్ర చూస్తుంది ఏం తిన్నాము ఏంటి అని. నేను మొత్తానికి ఇక శాండ్విచ్లు ఎంత తిప్పి కొట్టినా శాండ్విచ్లు అవే ఉంటాయండి, అంత ఏమి ఉండవు. ఇంకేదో ఒకటి తినాలి కాబట్టి తెప్పించుకున్నాము, తినకుండా అయితే ఉండలేం కదా. ఇదిగోండి ఇదేదో ఒక రైస్ ఐటెం తెప్పించారు. నూడిల్స్ అవి ఉన్నాయి. ఇంకా నూడిల్స్ పొద్దున్న తిన్నాం కదా అని తినలేదు. ఇవైతే చాలా బాగున్నాయి టేస్ట్. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేశారండి మోమోస్ అనేవి.
ఇంతేనండి, నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. మీకు కానీ యూస్ఫుల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏమైనా వీడియోస్ పెడితే నీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక మంచి